చెప్తున్నది మీ భరత్. మాస్టర్ ఒకళ్ళు వచ్చారా? వెనకాల మనుషులు వస్తారు. రుణమాఫీ చేశారు. అలాగే వృద్ధులకు ప్రతి నెల పెన్షన్ కరెక్ట్‌గా వస్తాయని హామీ ఇచ్చారు. ఇప్పుడే అందిన ముఖ్యమైన వార్త. స్టీఫెన్ ని హత్య చేసిన నిందితుడు జోజీ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుని వెళ్ళాడు. యంగ్ బిజినెస్ మైనర్ స్టీఫెన్ ని కేఎన్ బీచ్ రిసార్ట్ లోనే హత్య చేశాడు జోజీ. డివైఎస్పీ బీనాజాన్ ఇంకా ఆమె బృందమే జోజీని ఖైదు చేసి కస్టడీకి తీసుకున్నారు. తెల్లారుజామున మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటప్పుడు తప్పించుకుని పారిపోయాడు జోజీ. దీనికి సంబంధించిన ఇతర పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. రాష్ట్రం మొత్తం పోలీసులు తనిఖీ చేస్తూ నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్, డివైఎస్పీ వచ్చారా? మేడం ఎస్పీ సార్ రూమ్ లోనే ఉన్నారు. నిజాజ్ సార్ కూడా వచ్చారు. ఓకే, లోపలికి వెళ్ళండి అయ్యా. చూడండి, విత్ ఇన్ 24 hours వాడిని పట్టుకుని నా ముందు నిలబెట్టండి. సార్. అర్థమైందా? సార్, వాడు సడన్ గా అటాక్ చేశాడు సార్. నిన్నెవరయ్యా పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ చేశారు? యూనిఫామ్ నిప్పేసి వేరే పనికెళ్ళు. సార్, ఇలాగే చెట్టులో నిలబడకుండా వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి తీసుకురండి. ఇదిగో మా స్వీట్ తీసుకో. ఒకటి తీసుకోమా. తీసుకోమా, తీసుకోమా. ఒరే ఇలా రారా. ఏంటి విశేషం? నేను కొత్త కారు కొన్నాను. ఇకపైన వర్షం గిరిషం అని సాగులు చెప్పకుండా త్వరగా రావాలి. అరే అదేంటి సార్, ఆ డబ్బా స్కూటర్ పక్కన పడేసి కొత్తగా ఓ కారు కొనుక్కోమని ఎన్నోసార్లు చెప్పేశాను. మీకు స్తోమత ఉంది సార్, మీరు యజమాని. అవేం వద్దయ్యా, ఈ షాపుని ఎంత కష్టపడి నడుపుతున్నానో నాకే బాగా తెలుసు. మా నాన్న వాయిదాల మీద బట్టలు అమ్ముకునేవాడు. ఇప్పుడు నేను సొంతంగా షాప్ పెట్టుకున్నాను. తెలుసు సార్. ఆ తర్వాత పెద్ద షాప్ అయ్యింది. నాకు బళ్ళు గిళ్ళు ఏం వద్దయ్యా. అది కాదు సార్, ముందు వెళ్ళి తిరుపూర్ నుంచి వచ్చిన ఆ లోడ్ దింపవయ్యా. లోడలోడమని వాక్కుండా వెళ్ళి పని చూసుకోవయ్యా. వెళ్ళు. ఈ షాప్ ఓనర్ ఎవరు? రండి సార్. పోలీసు. ఏంటి సార్? జోజీ ఎక్కడా? తెలీదు సార్. మర్యాదగా చెప్పు, లేదంటే నిన్ను నీ కూతుర్ని స్టేషన్ కి తీసుకెళ్తాను. నిజంగా తెలీదు సార్. నిజంగా తెలీదా? తెలియనట్టు నటిస్తున్నావా? అడగాల్సిన పద్ధతిలో అడుగుదామా సార్? వాడి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయి. సరే సార్. సరే సరే, నేనేదో మేనేజ్ చేస్తానులే. మళ్ళీ ఫోన్ చేస్తా. నువ్వంతా ఎందుకయ్యా యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నావు? మీడియాకి ఇది సరిపోద్దయ్యా గవర్నమెంట్ మీద బురద చల్లడానికి. అధికార పార్టీ సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. సార్, వాడిని ఫాలో చేస్తూనే ఉన్నాం. త్వరలోనే పట్టుకుంటా. నువ్వు నీ మనుషులు కలిసి నా పార్టీ నాశనం చేస్తున్నారే. ఇలాగే సారీ సారీ అని చెప్పడంలోనే నీ పని అయిపోతుందయ్యా. వీటికంతా సమాధానం చెప్పాల్సింది నేను. విత్ ఇన్ 24 hours నువ్వు హంతకుడిని పట్టుకోకపోతే నీ నెత్తి మీద టోపీ ఉండదు. అర్థమైందా? పంటను కడతాం అది కడతాం అంటున్నారు. ఏమీ జరగట్లేదు. వీళ్ళు ఎప్పుడు ఇంతేనే. తాగడానికి వచ్చి నీళ్ళు ఇస్తారా? వీడే కదయ్యా తీసేశాడు. వార్తలు చూసావా లేదా? అవునవును, వీడేనయ్యా వాడు. ఇదిగో అవ్వా, వీడే ఆ బిజినెస్ మ్యాన్ చంపాడు. ఎలాగైనా పట్టుకోవాలి. కొన్ని పట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళకొచ్చు. వాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటారు. మీరిద్దరు అట్టెళ్ళండి. మీరిట్టెళ్ళండి. ఓకే సార్. తిరిగేలా చేస్తున్నారు. వడిది అమ్మ, గెడ్డంతో కుర్రాడు కూడా వచ్చాడు. అటు పక్క పరిగెత్తాడు. పద.
నువ్వు మాట్లాడకుండా సెక్యూరిటీ పనికి వెళ్లాల్సింది. ఒక నేరస్తుని జాగ్రత్తగా తీసుకువెళ్ళలేకపోయావు. నీకెందుకు ఈ ఉద్యోగం? నిజార్ అక్కడ ఉన్నారా? ఫోన్ ఇవ్వు. నిజార్, నేనిప్పుడు వస్తాను. ఆ ఏరియాలోకి వెళ్ళిపోయారా? వాణ్ణి వదలొద్దు. వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. ఓకే? మీరిద్దరూ ఇక్కడి నుంచి కదలకు. ఎస్ సార్. మీరంతా అసలు ఏం చేస్తున్నారయ్యా? మీ వల్ల పైనుంచి వచ్చే ప్రెషర్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నోరు విప్పి ఏదైనా చెప్పండి. ఇలా బొమ్మలా నుంచోకుండా త్వరగా వాడిని పట్టుకునే దారి చూడండి. సార్, అడగన ఒక సులువైన ప్రశ్నము నేను, చేతులలో ఇదిగో రక్తపూరంగే. అడగన ఒక సులువైన ప్రశ్నము నేను, చేతులలో ఇదిగో రక్తపూరంగే. విధి అనే ఒక ముచ్చట నన్ను వదిలితే, తలుపులు తెరిసితే దారి తెరచనే. విధి అనే ఒక ముచ్చట నన్ను వదిలితే, తలుపులు తెరిసితే దారి తెరచనే. ఉదయం పోలీస్ ఫోర్స్ ఎక్కువగా రప్పించి వాడిని పట్టుకోవాలి.